వార్తావాణికి స్వాగతం. ఈ కథనాన్ని మీకు అందిస్తున్నది మణిశర్మ. ప్రస్తుతం చైనా దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న హ్యూమన్ మెటాప్న్యూమో మన దేశంలో కూడా ప్రవేశించింది. ఈ వైరస్ గురించి ఎలాంటి ఆందోళన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఓ ప్రకటన విడుదల చేసిన కొద్ది గంటల్లోనే మన దేశంలో తొలి కేసు నమోదైంది. హెచ్ఎంపీవీ వైరస్ తొలి కేసు కర్ణాటక రాజధాని బెంగళూరులో నమోదైంది. బెంగళూరులో 8 నెలల చిన్నారి అస్వస్థకు గురికాగా తల్లిదండ్రులు హాస్పిటల్కు తీసుకెళ్లారు. డాక్టర్లు టెస్టులు చేయగా ఆ చిన్నారిలో హెచ్ఎంపీవీ వైరస్ కనుగొనబడింది. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది అధికారులు అలర్ట్ అయ్యారు. కాగా ఈ వైరస్ కారణంగా చైనాలోని పలు చోట్ల ఇప్పటికే హాస్పిటల్స్, శ్మశానాలు కిక్కిసిపోతున్నాయని సమాచారం. కరోనా పీడ పోయిందనుకుంటే కొత్తగా మళ్ళీ ఇదేం వైరస్ రా బాబు అని జనాలు తల్లపట్టుకుంటున్నారు. హెచ్ఎంపీవీ పేరుతో ఇప్పటికే యాక్టివ్ కేసులు పెరుగుతూ చైనా ప్రజల్ని భయాందోళనలకు గురిచేస్తున్న సమయంలో ఈ వైరస్ మన దేశంలో తొలి కేసు నమోదుతో అందరికీ గుండెల్లో దడ మొదలైంది. హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ సాధారణంగా ఫ్లూ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ వైరస్ ఉన్నవాళ్ళు తుమ్మినా లేదా దగ్గిన శారీరక సంబంధాల ద్వారా ఇతరులకు సోకుతుంది. మొదట దగ్గు, కొద్దిపాటి జ్వరం వస్తుంది. ఆ తర్వాత జలుబు, గొంతు నొప్పి, ఊపిరి ఆడకపోవడం వంటి లక్షణాలన్నీ కూడా కనిపిస్తాయి. ఈ వైరస్ రాకుండా ఉండాలంటే ముఖ్యంగా శుభ్రత పాటించాలి. నలుగురు ఉన్నప్పుడు ముఖానికి మాస్క్ ధరించాలి. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. ఓ నివేదిక ప్రకారం ఈ వైరస్ 2001లోనే కనుగొనబడింది. ఇది శ్వాసకోశ సమస్యను కలిగించే వైరస్. శీతాకాలంలో శ్వాసకోశ వ్యాధులు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం చైనాలో ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తోంది. చైనా, జపాన్లో ప్రస్తుతం 7 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొత్త వైరస్ పై చైనా అత్యవసర పరిస్థితిని కూడా ప్రకటించిందని వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఎంత నిజం ఉందన్నది ఇంకా స్పష్టత రాలేదు. మళ్ళీ కేసులు పెరిగితే మన దేశంలో లాక్డౌన్ రావడం పక్కా అని వైద్య నిపుణులు అంటున్నారు. చూడాలి ఏం జరగబోతుందో. ఇంతటితో ఈ కథనం సమాప్తం. మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.